నమస్కారం. జ్ఞాపకాల పెట్టె అనే అంశంపై ఒక అందమైన పాత్రల మధ్య సంభాషణతో కూడిన కథ ఇది. ఈ కథలో భార్యాభర్తల మధ్య ఉండే భావాలను, విలువలను చూపుతుంది. సమీర్ సోఫాలో కూర్చుని తన ఫోన్ను స్క్రోల్ చేస్తున్నాడు. గదిలోని నిశ్శబ్దం అతనికి భారంగా అనిపించింది. అతని భార్య నేహ 2 కప్పుల టీతో వచ్చి కంటికి కనబడకుండానే ఒక కప్పు టీని అతనికి అందించింది. ఇదిగో. థాంక్యూ. వాళ్ళిద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. అతని ఫోన్ స్క్రీన్ని టచ్ చేసే శబ్దం, ఆమె కప్పులో చెంచాతో కలిపే శబ్దం మాత్రమే అక్కడ వినిపిస్తున్నాయి. చివరగా నేహ నిట్టూర్చి టీని పక్కన పెట్టింది. సమీర్, మనం వారాలుగా సరిగా మాట్లాడుకోవటం లేదు. ఏం మాట్లాడుతున్నావు? ఈ ఉదయం కిరాణా జాబితా గురించి మాట్లాడుకున్నాం కదా. అది మాట్లాడుకోవటం కాదు, అది కేవలం పనులు చెప్పుకోవటం. నా ఉద్దేశ్యం మన ఇద్దరి గురించి, మన గురించి మాట్లాడుకోవటం. మనం గతంలో ఎలా మాట్లాడుకునేవాళ్లమో అలా. ఆమె మాటలు అతని మనసును తాకాయి. ఆమె చెప్పింది నిజమే. ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నారు, కాని వారి జీవితాలను పంచుకోవడం లేదు. ఆ రాత్రి నేహ పడుకున్న తరువాత సమీర్ ఇంట్లో ఉన్న ఖాళీ గదిలోకి వెళ్లాడు. అతను అక్కడ చాలాసేపు వెతికి ఒక పాత, దుమ్ము పట్టిన పెట్టెను పట్టుకుని వచ్చి కింద పెట్టాడు. మరుసటి రోజు నేహ ఇంటికి వచ్చినప్పుడు నేలపై పాత దుప్పటి మరియు ఆ పెట్టెను చూసి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఇదేంటి? నేను ఆలోచిస్తున్నాను, మనం ఈ మాట్లాడకపోవడం సమస్యను ఎలా పరిష్కరించవచ్చని. నాకిది దొరికింది, మన జ్ఞాపకాల పెట్టె. అతను పెట్టెను తట్టాడు. అతను నెమ్మదిగా పెట్టె తెరిచి లోపల ఉన్న పాత ఫోటోలు, సినిమా టికెట్లు, ఎండిపోయిన పువ్వులు, ఉత్తరాలు తీశాడు. అతని పక్కన కూర్చున్న నేహ కళ్లలో సంతోషం కనిపించింది. అతను ఒక పాత సినిమా టికెట్ను తీశాడు. ఇదిగో చూడు, మన మొదటి సినిమా టికెట్. అప్పుడు థియేటర్ ఎక్కడుందో తెలియక మనం ఎలా దారి తప్పిపోయామో గుర్తుందా? నేహ నవ్వుతూ, మరియు నువ్వు దారి తెలుసని నాటకాలు ఆడావు. నువ్వు చాలా మొండివాడివి. నిన్ను మెప్పించాలని ప్రయత్నించాను. మరియు దీన్ని చూడు, ఇది మనం ఊహించని వర్షంలో చిక్కుకున్న రోజు. నాకు గుర్తుంది. మనం నవ్వుతూ కారు దగ్గరకు పరిగెత్తాం. అది చాలా మంచి రోజు. వారు ఆ పెట్టెలో ఉన్న వస్తువులను చూస్తుండగా వారి గొంతులు మరింత వెచ్చగా మారాయి. వారి నవ్వులు తరచుగా వచ్చాయి. వారి మొదటి అపార్ట్మెంట్, వారి చిన్న చిన్న సరదా జోకులు మరియు జీవితం అంత బిజీగా మారకముందు వారి చేసిన పిచ్చి పనులన్నీ గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత వారిద్దరూ సోఫాలో హాయిగా కూర్చున్నారు. ఆ పెట్టె సగం ఖాళీగా ఉంది, కాని వారి హృదయాలు నిండిపోయాయి. చాలా థ్యాంక్స్ సమీర్. నేను మాట్లాడటం అంటే ఇదే అని అనుకున్నాను. నాకిప్పుడు అర్థమైంది. నన్ను క్షమించు. మన మధ్య ఈ దూరాన్ని నేను పెరగనివ్వకుండా ఉండాల్సింది. నేను కూడా దీన్ని కోల్పోయాను. కాని వారి హృదయాలు నిండిపోయాయి. అతను ఆమె చుట్టూ చేయి వేశాడు. ఆమె అతని భుజంపై తల ఆనించింది. వారు ఇంకా ఏమీ చెప్పనవసరం లేదు. నిశ్శబ్దం ఇకపై భారంగా లేదు. అది పంచుకున్న జ్ఞాపకాల వెచ్చదనంతో, వారి మధ్య ఉన్న బంధం పునరుద్ధరించబడిన అనుభూతితో నిండిపోయింది.